హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్‌లో 'మెకానిక్ రాకీ' మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్‌లలో రిలీజ్ అయినప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు చూశాను. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరెవరైనా థియేటర్‌లో చూడకుండా ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. ఇందులో హీరో వచ్చి విశ్వక్సేన్, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి, అలాగే సునీల్, ఐపరాది, వైవర్ష, నరేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి స్టార్టింగ్‌లో ఒక పర్సన్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఉంటదనమాట. హీరో వాళ్ళ నాన్నకొచ్చి మెకానిక్ షెడ్ ఉంటది. అయితే వాళ్ళ నాన్నకు ఒక కోరిక, తీర్థయాత్రలన్నీ తిరగాలని చెప్పి. కానీ కొడుకు మీద నమ్మకం లేక, కొడుక్కి క్యారేజ్ అప్పగియాలని నమ్మకం లేక ఎళ్ళడనమాట. అలాంటి టైంలో ఒక హీరోయిన్ అనేది ఎంటర్ అవుతుంది హీరో లైఫ్‌లోకి. ఆ టైంలో ఒకసారి సునీలు వాళ్ళ క్యారేజ్‌ని కొనాలని చెప్పి వచ్చి అమ్మమ్మని అడిగితే వార్నింగ్ ఇస్తే హీరో వాళ్ళని కొడతాడనమాట. కొట్టిన తర్వాత ఏం జరిగింది? అసలు స్టార్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న పర్సన్ ఎవరు? అసలు ఎల్ఐసి స్కామ్స్ ఏంటి? దీనికి హీరోకి సంబంధం ఏంది? చివరికి ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సోదిగా ఉంటది. హీరో లవ్ స్టోరీ, ఆ డ్రైవింగ్ స్కూల్ అని, వాళ్ళ తండ్రి కొడుకుల మాటలు. ఇంటర్వెల్ కానించి అసలైన స్టోరీ బిగిన్ అయితది. వాళ్ళ హీరో ఫ్రెండే అన్నమాట ఆత్మహత్య చేసుకుంది. హీరో ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్న దానికి కారణం తెలియడము. ఇంగ లాస్ట్ 40 మినిట్స్ అయితే ట్విస్ట్ తర్వాత ట్విస్ట్, 2 ట్విస్ట్‌లు ఉంటాయి మైండ్ బ్లోయింగ్. ఒక ట్విస్ట్ ఏమో హీరోని మోసం చేస్తున్నారని విలన్లు హ్యాపీగా ఫీల్ అయితే, ఇంకో సెకండ్ ట్విస్ట్ వస్తది. హీరోనే వాళ్ళను ట్రాప్ చేస్తాడన్నమాట. అదైతే చాలా బాగుంది. లాస్ట్‌లో మంచి మెసేజ్ కూడా ఉంటది. అంటే మనం ఇలా ఆన్‌లైన్‌లో మోసాలు గాని, ఇలా ఎల్ఐసి ఉంటది మీకు. ఒక పేరు తప్పుబడింది. ఆ పేరు సరి చేస్తాం, ఒక 5,00,000 ఇయ్యండి అని చెప్పి తీసుకొని మోసం చేయడం. తర్వాత ఫేక్ పోలీస్ ఆఫీసర్ వచ్చి నీ మీద కేసెస్ అయ్యి అని అవన్నీ మనకి మూవీలో చూపించాడనమాట. చాలా బాగుంది. లాస్ట్‌లో మంచి మెసేజ్ కూడా వస్తది. మెయిన్ ఈ సినిమాకి హైలైట్ సెకండ్ హాఫ్ అన్నమాట. పాటలైతే అంత బాలేవు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అలాగే సెకండ్ హీరోయిన్ వచ్చేసి తనకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట ఈ సినిమాలో. మెయిన్ ఈ విశ్వక్షన్‌కి కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఫైట్లు ఉంటాయి కానీ అంత ఉండవు. సునీల్‌ని ఏదో ఫస్ట్‌లో ఏదో పెద్ద విలన్ లాగా చూపిస్తారు కానీ అసలు విలన్ ఏమి కాదు, కామెడియన్ అన్నమాట. అంత ఏముండదు క్యారెక్టర్ సునీల్‌ది. మిగతా వైవ, సాయి పరాది వాళ్ళు ఉన్నంత వరకు కామెడీ బాగా చేశారు. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఓటీటీయే కాబట్టి చూడొచ్చు. మీరు ఎవరైనా చూడకపోతే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్. మెయిన్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.